హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ సహారా ఎస్టేట్ దగ్గరికి వచ్చాం. ఒక మంచి క్లాసిక్ సింగర్ని కలవడానికి ఇక్కడ వచ్చాం. ఎలిబినగర్ దగ్గర ఉన్నటువంటి సహారా ఎస్టేట్లో ఒక మంచి సింగర్, క్లాసికల్ సింగర్ ఉన్నాడు. అతనికి చాలా వాయిస్ కూడా చాలా బాగుంది. అలాంటి సింగర్ మనం కలవడానికి ఇక్కడికి వచ్చాం. ఈరోజు మనం సాయి సింగర్ దగ్గర కలిసి మీతో మాట ముచ్చి చెప్పడానికి వచ్చాము. హాయ్ సాయి, హౌ ఆర్ యూ? బాగున్నారా? ఎలా ఉన్నది ఆరోగ్యం? అంత బాగా అంత ఓకే. మీరు మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఎంతవరకు చదువుతున్నారు? మీరు 10th క్లాస్ వరకు. 10th క్లాస్ వరకు అక్కడ స్టాప్ అయిపోయిందా? ఇంకా మళ్ళీ చదవాలి ముందట. ఓకే. సంగీతం మీద ఇంట్రెస్ట్ తోటి అన్నీ క్లోజ్ చేసేసి అన్ని క్లోజ్ చేసేసి మొత్తం సంగీతం చాలా అంటే మీరు స్వర సప్త ఎన్ని నుంచి 10 years అవుతున్నారు? 10 years నుంచి నేర్చుకున్నారు. ఓకే సార్, మీరు మీ యొక్క సాంగ్ను ఒకసారి మాకు పరిచయం చేపిస్తే మేము అందరికీ కూడా వినిపించగలుగుతాం. మీరు ఒకసారి మాకు మీరు నేర్చుకున్నటువంటి సంగీతం ఒకసారి తీస్తే అందరికీ మా అన్న యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మీకు వినిపించాలని కోరుతున్నాం. ఏదైనా సరే. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. ప్రాదుషవేణియ పైన దినకరమయోకతంత్రుల పైన జాగృత విహంగత తులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిల కిల త్వనమున స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. జనించు ప్రతి శిశు గలమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ద్వారం. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించిని విరచించి తిని ఈ కవనం విపంచిని వినిపించి తిని ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం. సరసస్వర సురఝరీ గమనము సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. ఏం పేరు మీ పేరు? నా పేరు సాయి. సాయి, చాలా చక్కగా మాట్లాడుతున్నావు, చక్కగా పాట పాడుతున్నావు. ఇక్కడ నేర్చుకున్నావా లేకపోతే ఎలా సొంతంగా నేర్చుకున్నావా లేకపోతే ఎక్కడైనా? నేను నేర్చుకున్నాను. నేను ఎక్కడంటే ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీ నుంచి బిఎన్ రెడ్డి నగర్లో నేర్చుకుంటున్నాను. గత 10 years నుంచి నేర్చుకుంటాను. ఏ సంగీతం? కర్ణాటక సంగీతం. అంటే నీకు చిన్నప్పటి నుంచే వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ లేకపోతే ఎలా మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు? చిన్నప్పటి నుండి. చిన్నప్పటి నుంచి మీకు సంగీతం అంటే ఇష్టం, అందువల్ల సంగీతం నేర్చుకుంటారు. అవును. మరి ఎవరైనా అవకాశాలు ఇచ్చారు మీకు పాడడానికి? ఎవరైనా టీవీ షోలో కానీ ఎక్కడికైనా పోవడానికి ఎవరైనా వచ్చారు? టీవీ షోస్ అంటే ఏం లేవు, కానీ ప్రస్తుతానికైతే టెంపుల్స్లో అన్నింటిలో ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. గతంలో తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు నేను రాజన్యూస్ అని ఒకటి ఉండేది. రాజన్యూస్లో వచ్చాను. రాజన్యూస్లో దాంట్లో లిటిల్ సింగర్స్ అని ఒకటి ఉండేది. మధుప్రియతో పాటు నేను కూడా వచ్చాను.
ఓకే ఓకే. మరి ఇంకా వేరే అవకాశాలు ఎందుకు రావట్లేదు మరి మీకు ఏమన్నా? నేను స్పాన్సర్ కానీ ఎవరైనా? అన్నిట్లో ట్రై చేశాను, ట్రై చేసినా కాలేదు, ఇంకా వదిలేశాను. ఇంకా యూట్యూబ్ ఛానలే బెటర్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు, క్రియేట్ చేసుకోవాలి ఛానల్. ఏం పేరు ఛానల్ పేరు వచ్చేసి వెంపటి గణేష్ అని కొడితే సాయి సింగర్ అని వస్తుంది. సాయి సింగర్. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మన వాళ్ళు తెచ్చుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కోసం బ్రదర్ చాలా చక్కగా పాడుతున్నాడు, సొంతంగా కష్టపడి నేర్చుకున్నాడు. ఇట్లా వండుకుంటూ కూడా మన సంగీతం మీద ఇంట్రెస్ట్ చూసుకుంటే చాలా గ్రేట్ అసలు సాయి. మీకు అంటే చిన్నప్పటి నుంచేనా ఈ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి? చిన్నప్పటి నుండి. అంటే గతంలో నాకు జ్వరం వచ్చిందన్నమాట, బాగా హై ఫీవర్ వచ్చేసి. గతంలో బాగానే ఉండేవాడిని, హై ఫీవర్ వచ్చేసి ఇట్లా అయిపోయింది అనమాట, ఫిట్స్ వచ్చి ఇట్లా అయిపోయింది. అంటే ఒక 5 years తర్వాత 5 years బిలోనే చిన్నప్పుడైనా? ముందే చిన్నప్పుడే ఇట్లా అయిందన్నమాట. ఇంకా మరి ఫోక్ ఆర్ట్ ఫామ్స్ కూడా పాడతారా? ఓన్లీ కర్ణాటక సంగీతం లాంటివి పాడతారా? ఫోక్ కూడా పాడతాము, కానీ ఫోక్ మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫోక్ పాడడం వల్ల మనకి రఫ్ అవుతుంది వాయిస్, అందువల్ల ఫోక్ పాడతాం. ఓన్లీ సంగీతానికి సంబంధించి పాడుతున్నాం. తర్వాత ఫోక్ ఫ్యూచర్లో కూడా ఫోక్ పాడదామని చూస్తాం. ఓకే. ఏమైనా అవకాశాలు వస్తే ఖచ్చితంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అవును, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. అవును. మీరు ఎవరికైనా డైరెక్టర్స్కు, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకి ఎవరికైనా పంపించే మీరు, ఎందుకంటే కొంచెం చిన్న వీడియో ఉన్నా కానీ వాళ్ళకు డైరెక్టర్స్ వాళ్ళకు ఉంటాయి కదా, మ్యూజిక్ డైరెక్టర్స్, మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళకి పంపిస్తే వీడియోలు, అట్లా కూడా వాళ్ళు చూసి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకుంటారు కదా. అంటే అలాంటి ప్రయోగాలు చేద్దాం. రీసెంట్గా కొంతమంది సినిమా వాళ్ళు వచ్చారు, బాగుంది బాబు పాడిపిస్తాము అన్నారు, నెంబర్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుడు చేయాలని. ఓకే. ఖచ్చితంగా మీ దగ్గర కష్టానికి ఫలితం దక్కుతుంది. మీకు ఫ్యూచర్లో కూడా మంచిగా ఇలాంటి ఇంకా పాడుతూ అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.